పెడుతున్నా తట్టుకుని నిలబడి ఆయన మీకు ఈ రక్షణ ఇచ్చాడు. కావున 2 అధ్యాయం 1 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మీరు మొదటిగా ఇప్పుడు విన్నటువంటి మొదటి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ఈ కార్యక్రమానికి ముందు జరిగినటువంటి మొదటి అధ్యాయాన్ని మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. కావున అంటున్నాడాయన. కావున అంటే ఒకటో అధ్యాయాన్ని ఏదైతే చెప్పాడో, ఆయన మాట్లాడింది పూర్వం ప్రవక్తలతో, కానీ తన కుమారుడు ద్వారా మాట్లాడాడు ఈ దినముల అంతమందు మాట్లాడాడు. కాబట్టి కావున ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయమాకండి అని ఇక్కడ చెప్తున్నాడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుంటున్నట్లు విడిచిపెడితే ఏమవుతుంది? ఆ విషయాలను విడిచిపెడితే కొట్టుకొని పోతాము. ఎటు కొట్టుకుపోతామో మనకే తెలీదు. కావున మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఈ లోకంలో అనారోగ్యంగా ఉంటే జాగ్రత్త, అప్పుల్లో ఉంటే జాగ్రత్త. ఈ జాగ్రత్తలు తెలుసు కానీ ఈ విషయాలను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదన్న జాగ్రత్త తెలియదు. జాగ్రత్త అనగానే దేవుడు చెప్పిన జాగ్రత్తలు ఏంటని ఎరగండి. అంతేగాని అనారోగ్యంతోనో అప్పులతోనో అలసిపోయి నశించిపోతే ఒకవేళ మరణించినా ఏమవదు. కానీ ఆయన చెప్పిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోతే, ఆయన మాటను చెవుని పెడితే విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా చూసుకొని నశించిపోతారు, నరకపాత్రులు అవుతారు. ఇది ఫైనల్. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరాలు అయిందయ్యా, ఎక్కడొచ్చాడు ఆయన అంటారేమో. మీరు ఏం చెప్పినా సరే ఆయన ఇదిగో ఆయన ఎప్పుడొస్తాడో ఆయనకే తెలుసు. ఆయన ఏ రోజైనది తెలియదు మనకి. కానీ ఆయన ఇదిగో నేను వస్తున్నానని చెప్తున్నాడు. ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్నాడు. ఆయన వస్తున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. కావున మీరు విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. విడిచిపెడితే కొట్టుకుపోతారు. విడిచిపెట్టద్దు. ఏం విడిచిపెట్టద్దు? కుమారుడు ద్వారా ఏం మాట్లాడాడో, ఏ ఆజ్ఞలు జారీ చేశాడో వాటిని విడిచిపెట్టకుండా గైకొంటూ ముందుకు సాగాలని 2వ అధ్యాయం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ రక్షణ అంత ప్రాముఖ్యమైనది. వారు విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి వీరితో యూదులతోటి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, విశ్రాంతిలో మీరు ప్రవేశింపరని. ఎందుకంటే సణుక్కున్నారు, అయి కావాలి ఈ కావాలని అడిగారు. కాబట్టి వారు ప్రవేశించరన్నా. కానీ మీకు విశ్రాంతి నిలిచి ఉంది. అన్యజనులైనటువంటి మీకు విశ్రాంతి నిలిచి ఉంది. అది యేసుక్రీస్తు వారి ద్వారా. ఇప్పుడు వారు అంగీకరించినా కూడా ఆ విశ్రాంతిలో వారు ఉంటారు. కాబట్టి ఈ విశ్రాంతి నిలిచి ఉన్నది కాబట్టి ప్రార్థన లోకాశీర్వాదాల కోరుకొని ప్రార్థించి ఈ విశ్రాంతిని కోల్పోవద్దు అన్నది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కావున మీరేంటంటే మనం దేనికంటే విశేష జాగ్రత్త కలిగి ఉండాలంటే, మనము ఆయన ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆటంకపరిచే వారు వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్పేదంటే, మనకు విశ్రాంతి నిలిచి ఉంది కాబట్టి చెప్తున్నాడు. మనకి మీకు విశ్రాంతి నిలిచి ఉంది నాయన. యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రక్షణ అనే స్వాస్థ్యం ఉంది కాబట్టి మీకు విశ్రాంతి ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే, విశ్రాంతి నిలిచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే పై మాటలు మీరు విడిచిపెట్టకుండా జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ఉండమంటున్నాడు, కొట్టుకొని పోవద్దని చెప్పి. ఎందుకంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దూతల ద్వారా అనమాట. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. న్యాయమైనటువంటి ప్రతిఫలం ఏం చేసింది? అది పొంది ఉంది. అంటే 2వ అధ్యాయము 10-11 వచనాల్లో చెప్పబడుతుంది. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయములలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. ఇది ఆయన వాళ్ళని ఇంకెప్పుడు కూడా ఈ విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పేసి ఆయన చెప్పాడు.
వారు ఆయన్నేం చేశారంటే పరీక్షించి శోధించారంట. పై వచనం 9 వచనం చెప్తుంది. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వల్ల ఇసుకు చెందాను. పరీక్షించడం ఏంటి? శోధించడం ఏంటి? ఆహారం కోసం, నీరు కోసం, తర్వాత ఆ పిల్లల భవిష్యత్తు కోసం శోధించారంట ఆయన్ని. కావాలన్నారంట. మిమ్మల్ని కావాలని చెప్పి మిమ్మల్ని ఏం చేశా? ఐగుప్తులో నుంచి విడుదలిచ్చా. 430 సంవత్సరాల తర్వాత మీరు విడుదల పొందారు. విడుదల పొందిన మిమ్మల్ని మీకు ఎక్కడికి తీసుకెళ్తున్నా? కానానికి, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి తీసుకెళ్తున్నా. తీసుకెళ్తున్నప్పుడు మీరు యుద్ధములొచ్చినప్పుడు భయపడి మరలా ఐగుప్తు వెళ్తామని చెప్పి అనుకోకుండా ఉండటం కోసం, దేవుని యొక్క గొప్పతనం ఎరగటం కోసం అరణ్యంలో నడిపాడాయన. ఈరోజు శ్రమలు పడటం దేనికి? ఆయన గొప్పతనాన్ని మనం ఎరిగుంటే శ్రమలను సహిస్తాము. ఆయన సంపదను భరించమని చెప్పలా, శ్రమలను భరించమన్నాడు. ఆ శ్రమల మార్గాన్ని మనకు చూపిచ్చాడు. అది భరించినట్లయితేనే ఆయనతో ఉంటామని. వీరికి కూడా మీరు విడుదల పొందారు, ఇంకెందుకు? అపవాది ఏం చెప్పింది? తింటే చస్తారా? చావరంది. కానీ చచ్చిపోయారా? చావలా అప్పుడు. కానీ తర్వాత వచ్చింది. అలాగే ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను, శ్రమ అయినా సరే వేచి ఉండండి అంటే వినట్లా. వినకుండా ఏమంటున్నారంటే ఇప్పటికిప్పుడు మాకు అయి కావాలి, ఈ కావాలన్నారు. నువ్వు ఆల్రెడీ ఐగుప్తు అనే బానిసత్వం నుంచి విడుదలొచ్చింది. నిరీక్షణ ఉంది కదా నీకిప్పుడు. బానిసత్వంలో లేవు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు చేతిలో నడిపింపబడుతున్నావు. మాట వినలేవా? వెంబడించలేవా? వినిపించుకోలా. 40 సంవత్సరాలు వారు మరలా ఐగుప్తుకి వెళ్ళకూడదు, దేవుని గొప్పతనాన్ని చూడాలని చెప్పి అనేక ఆశ్చర్యకరాల అద్భుతాలు వారికి ఆయన సముద్రం 2 పాయలుగా చెరచబడినప్పుడే ఇంక వారి జీవితంలో మరొక్క దానికై భయపడాల్సిన పని లేదు. అటువంటిది వారు కంగారు పడిపోయి 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. పరీక్షించి శోధించారంట. కాబట్టి వారితో ఏమన్నాడాయన? నా మార్గం తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇంక వారు చెప్పాను ప్రవేశించరని. కానీ మీకు నిలిచి ఉంది. అన్యజనులతో చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి మాటలే. ఇక్కడ ఎవరు కూడా రాసినట్టుగా మనకి ఎక్కడా లేదు. కానీ ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్‌లో అయితే ఇక్కడ రాయబడి ఉంది పైన అపోస్తలుడైన పౌలు గారు రాశారని. కానీ గ్రంథకర్త రాసినట్టుగా పలానా చోట అని ఇంకా మనకు రాయబడాలి కానీ లేదు. కానీ దేవుడు చెప్తున్నట్టే మనం గుర్తుపట్టాలి. బైబిల్ అంతా దేవుడు చెప్తుందే వారు రాయేశారు. కానీ ఇది అచ్చంగా డైరెక్ట్‌గా మన దేవుడు చెప్తున్నటువంటి మాటగా కనబడుతుంది. 4 అధ్యాయం 9వ వచనంలో కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలకి విశ్రాంతి నిలిచి ఉంది. అందుకనే మనకు చెప్తున్నాడు. వాళ్ళు దేవదూతల చేత ఎందుకనగా 2వ అధ్యాయం 2వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందుము? చూసారా? ఇంత గొప్ప రక్షణ ఎవరి ద్వారా కలిగింది? వారందరూ కూడా ప్రవక్తలు కొన్నాళ్ళు నడిపినా సృష్టికర్త అయినటువంటి దేవుడు శుద్ధీకరణ చేసి ఆయన కుమారుడిగా వచ్చి మనలను రక్షణైన స్వాస్థ్యమునకు పరిచారకులుగా మనం పొందబోయే రక్షణ స్వాస్థ్యాన్ని పరిచారకులుగా ఉన్నటువంటి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? యేసుక్రీస్తు వారే వచ్చి స్వయాన శుద్ధీకరణ చేసి ఆయన చెప్తున్నటువంటి మాట వినపోతే ఎట్లాగా? ఏమండి ఒక మాట వినమంటున్నాడండి. డబ్బులను వదిలేయమంటున్నాడండి. అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించొద్దు అంటున్నాడండి. ఇప్పుడు మనం మీద పెట్టింది చిన్న విషయం కాదు. చాలా గట్టిది, పెద్ద విషయమే. కానీ ఆయనకి భారమే అనుకుంటాం మనం. నా భారము తేలిక, నా కాడి సులువు, నా భారం తేలిక అంటున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. మనం భారం మోస్తున్నామంట. డబ్బుంటే భారం మోస్తున్నట్టు. ఆ భారాన్ని తీసేసుకోండి అంటున్నాడు ఆయన. రక్షణ అనే స్వాస్థ్యము ద్వారా మీకు ఇస్తానంటున్నాడు. ఇంత గొప్ప రక్షణ మీకు ఇచ్చింది దేనికి? ఏవండి 10,000 కోట్లు ఎక్కువ, ఒక 10 కోట్లు ఎక్కువ అండి? ఆలోచించండి. మనకి లెక్కల ప్రకారం, క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే 10,000 కోట్లు ఎక్కువ, 10 కోట్లు ఎక్కువ? 10 కోట్లు అడుగుతావే, ఈరోజు రూ. 1,00,000 లేని నీవు 10 కోట్లు అంటే చాలని సరిపెట్టుకుంటానంటావే. కొంత
సంతోషంగా బతకరా, ఆ 10,00,00,000 గురించి నీకెందుకు? నేనిచ్చింది తిని బతుకు. నీకు నిత్య స్వాస్థ్యం 10,000,00,00,000 మించింది ఉందని చెప్తున్నాడాయన. అంత గొప్ప స్వాస్థ్యము ఉందని చెప్తున్నాడాయన. నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? కాబట్టి అట్టి రక్షణ ఎలా వచ్చింది? అక్కడ రాయబడ్డది కదా! వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబోవారికి 14 వచనం. 14 వచనం. వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబోవారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలే కదా వాళ్ళంతా. అట్టి రక్షణ ఎలాగొచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు. 4 వచనం. 4 వచనం. అట్టి రక్షణ ప్రభు బోధించే చేత ఆరంభమై. అట్టి రక్షణ ఎవరి చేత? యేసుక్రీస్తు వారు బోధించట చేత ప్రారంభమైంది. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆయన ఏదైతే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడో వాటిలన్నిటిని పక్కన పెట్టేసి సూచక్రియలు అన్నీ చేశాడు. అయినా కూడా రక్షణనే పట్టుకున్నారు కదా! రక్షణనే పట్టుకుని వెళ్ళిన వారు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు డబ్బు కోసం వెళ్ళిపోయాడు. 11 మంది శిష్యులు కనబడుతున్నారు. అలాగే పౌలు గారు కనబడుతున్నాడు. వారేంటంట? వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహింపబడుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. యేసుక్రీస్తు వారు చేసింది ఎవరు చేయలేరు. ఆయన దేవుడు కదండి. ఆయన చేసినట్టు మనం ఎట్లా చేస్తాం అంటున్నారు. జనరల్‌గా ఎవరంటే మనం యేసుక్రీస్తులమా ఏంటి? మరి పౌలు గారు ఎట్లాగా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మరి పౌలు గారు యేసుక్రీస్తా? పౌలు గారే కదా! ఆయన కన్యక గర్భంలో జన్మించింది యేసుక్రీస్తు వారు. ఈయన సాధారణమైన మనగానే జన్మించాడు. మరి ఆయన చేసింది ఈయన దృఢపరిచాడు, అంగీకరించాడు, ఆ మార్గాన్ని అనుసరించాడు. అంగీకరించటం అది మనకు దృఢపరిచింది. వాక్యం కన్క్లూషన్ అయిపోయింది. సస్పెన్స్‌లు ఏం పెట్టలేదు ఇక్కడ. శిష్యులున్నారు. అంతకన్నా మించి శిష్యుల గురించి ఇంకా వివరంగా రాయబడలేదు గానీ, అవసరం లేదు. మనకి ఎంత అవసరమో రక్షణ కోసం అంత ఇచ్చాడాయన. ఒక పౌలు గారి పూర్తి జీవితాన్ని చూపించాడు. ఇంకా శిష్యులంటే దగ్గరుండి చూశారు. పౌలు గారు విని, ఆయన మాట నమ్మి ఇంకా చూపించాడాయన. ఆయన చేశాడు. దృఢపరచబడెను. ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనకి దృఢపరచబడింది. ఎలాగా? అక్కడ జరిగినటువంటి ఆయన రక్షణ కార్యాన్ని బట్టి తెలియపరచబడింది. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, అన్ని మహత్కార్యాలన్నీ చేశాడు. అట్లన్నిటి కన్నా అవి పట్టుకుని వెళ్ళిన వారు కాదు వీళ్ళు. ఆయన మనకి దృఢపరిచిన నిశ్చేత రక్షణ కొరకే, రక్షణ మీదే ఆలోచన పెట్టుకున్నారు. రక్షణ విషయాన్నే అద్భుతాలు ఆయన చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు. కానీ మీరు ఈ వాక్కు విన్న తర్వాత అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూసి రక్షించబడ్డవారుగా ఉండరు. ఆత్మను రక్షించుకునేవారుగా, ఆత్మకు ఉన్నటువంటి విశ్రాంతిని గ్రహించేవారుగా మనం ఉంటాము. అందుకనే ఇంత ఇదిగా చెప్పాల్సి వస్తుంది, ఇంత ఇదిగా చేయాల్సి వస్తుంది. మనము అలాగే మనకు దృఢపరచబడింది. పౌలు గారు కానీ వీడి శిష్యులతో కానీ చేసినటువంటి ఆయన కార్యాన్ని చూసాము. అది విన్నవారు చేసిన వారిని మనం చూసాము వాక్కు ద్వారా. అలాగే 2వ అధ్యాయం 5వ వచనం, మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకము ఆయన దూతలకు లోపరచలేదు. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. మనం ఇంత చూసినట్లయితే ఇక్కడ మనకు నిలిచి ఉన్నటువంటి విశ్రాంతి దేనికంటే రాబోవు లోకాన్ని ఆయన ఎవరికి లోపరచలేదు. మనం నిలిచి విశ్రాంతి గల రాబోవు లోకాన్ని ఆయన ఎవరికి లోపరచలేదు. ఇక్కడ మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. మనకిచ్చే ఆ రక్షణ స్వాస్థ్యాన్ని ఇస్తున్నటువంటి ఆయన దూతలకు ఇవ్వలేదంట. ఇంకా అలాగ ఉంది మన కోసం. ఆయన మన కోసం ఆ దూతలకు ఇవ్వలేదు, లోపరచలేదు దాన్ని. మన కోసమే ఇంత శ్రమ తీసుకుని ఆయన అదే విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి. అసలు మనం ఏ పాటి వారమండి? అందుకే కదా కీర్తనకారుడు కూడా అదే మాట అంటాడు.